మంజులా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అవునే, అలా వెళ్ళి మాట్లాడుకుందామా? రా. ఏమే, ఎక్కడుంటున్నావు? ఈ ఊర్లోనే అశోక్ నగర్ లో ఉంటున్నాం. ఓ, మేం కూడా అక్కడే ఉంటున్నాం. అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అనమాట. అవును, నీ హస్బెండ్ ఏం చేస్తారు? ఫైనాన్స్ బిజినెస్. మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్. సాయిరామ్ చిట్ ఫండ్స్ మాదే. ఎల్లుండి మా కంపెనీ 10th యానివర్సరీ. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాం. సరే పద, మీ ఇంటి దగ్గర దింపుతాను. అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. రా. శ్రీనివాస్ సార్. రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది. ఎస్ సార్. ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు. మన ప్రోగ్రామ్ అందరి మనసులో గుర్తుండిపోవాలి. ఓకే సార్. ఎస్, ఉదయం 10ంటికే స్టార్ట్ చేసి 12 కల్లా క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే ఓకే. సీటు వెయిట్. అందరికీ స్వాగతం. ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే. ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది. ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, మీరు కోటీశ్వరులు కావాలి. ప్లీజ్. శ్రీనివాస్, ఎక్స్ట్రాఆర్డినరీ. కంగ్రాచులేషన్స్. కీప్ ఇట్ అప్. ఆయనే మా హస్బెండ్. ఆ శ్రీనివాస్ గారే మా ఆయన. రియలీ బాగుంది. మన ఇద్దరం క్లాస్మేట్స్. మన హస్బెండ్స్ ఇద్దరు బిజినెస్ మేట్స్. మీ ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మా ఆయనే నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని. ఉండు, ఆయన సంగతి చెప్తా. ఏం చేస్తావు? సరే, రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ కి రా. అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని, మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వావ్, వండర్ఫుల్, గుడ్ ఐడియా. సరే అయితే బాయ్. బాయ్. ఫంక్షన్ బాగా జరిగిందండి. మీరు చక్కగా మాట్లాడారు. శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. వాడు ఇటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు. అందుకే ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి? ఆ. ఆయన మీ పార్ట్నర్ కదా? వాట్? వాడు నా పార్ట్నరా? అవును. నీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి, తనే చెప్పింది. I see. సార్. Shut up. ఆఫీస్ కార్ తీసుకెళ్లి సొంత కారని చెప్పుకుని వాడావు. ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకుని అప్పులు చేశావు. ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలేడు. పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా నిలబడ్డామే. నీకు రావాల్సిన డబ్బులు తీసుకుపో. పో. సార్, ఇంకొక ఛాన్స్. Get out. అర్రే సేట్జీ, మీకోసమే స్పీడ్ గా బైక్ మీద వస్తుంటే నేను కనిపించాను. పైసలు అందినాయా? ఇంకెంత 2 నెలలు. అరే ఏంది బై, ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు? ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు అడగను. సరే బై, నువ్వు చెప్పినట్టే 2 నెలలు అవుతా. కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు సేట్జీ, నీకోసం ఏమైనా చేస్తాను. విజయవాడలో నా దోస్త్ బయన్ కి షాదీ ఉంది. ఈ నగల పెట్ట ఈడ మర్చిపోయిండు. ఓహో. అందుకు నువ్వైతే నమ్మకస్తుడు అని ఆ. జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా. తీసుకెళ్లి విజయవాడలో ఇయ్యాలి. ఎక్కడ? అడ్రస్ ఇస్తా. ఈ అడ్రస్ లో ఇయ్యాలి. శుక్రియా బాయ్, షాదీకి వస్తానని చెప్పు. బాయ్. హలో మాధవి, ఆ, ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను. రాత్రికి ఇంటికి రాను, నువ్వు భోంచేసాయి. అలాగే. రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా? పొద్దున్నే వచ్చేస్తా. ఓకే. ఓకే. అయ్యో, సారీ అండి. చల్లగా పిడుగు పడ్డట్టుంది. సారీ సారీ, ఉండండి ఊతాను. ఏంటి ఊదేది? నువ్వు పడేసింది నలక బాటిల్. సారీ అండి, పైన బ్యాగ్ పెడుతున్నాను, బాటిల్ జారీ. వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు. నా రెటీనాకి ఏదైనా కావాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఏం కాదండి, డోంట్ వరీ. మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా? లేదండి. నా కంటికి ఏదైనా అవ్వాలి, మీ 2 కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది. మీ కన్నుకి నా కన్ను హామీ, ఏం భయం లేదు. అయితే సరే. హే సీను. ఎవరు? నువ్వా? ప్రియా, నువ్వా? ఏంటి అల్లరి? చిన్నప్పటి నుంచి నువ్వు మారలేదా? అమ్మా తల్లి, 15 ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగి వచ్చినట్టయింది. పొరపాటున ఎవడో మెంటల్ గార్డ్ మీద బాటిల్ పడేశానని భయపడ్డాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బిజినెస్. పెళ్ళైందా? అయింది. నువ్వు పెద్ద చీట్వి. ఏ? చిన్నప్పుడు నాకేం చెప్పావు? అదే, మనము అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు పెద్దయ్యాక నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు. అవన్నీ నీకు బానే గుర్తున్నాయి. అంటే
మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావు అనమాట. అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా బాబు. హ, సరేలే గాని నువ్వేం చేస్తున్నావు? ఎంబీఏ పూర్తయింది, ఉమ్, ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ఆహా. అమ్మని ఊరి నుంచి తీసుకురావడానికని వెళ్తున్నాను. ఓ ఆ, నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే. ఇది మా ఇంటి అడ్రస్. ఆ? ఓకే. ఏం తాగుతాం బావా, ఎప్పుడు అదే మెక్డవరు, అదే అరిస్టోక్రాటు, అదే జానీవాకరు, అదే బ్లాక్ లేబుల్. ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా. ఏదన్నా కొత్త టేస్ట్ కొనుక్కోవాలి. డెటాల్ ట్రై చేయరాదు? అయ్యా నమస్కారం. పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏ పారాశాస్త్రి గారు ఎట్ట వచ్చారు? ఎంక్వైరీ ఆ. మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా. ఈ శ్రీనివాస ఆ. మాకు బాగా తెలుసు. ఇతనికి సంబంధం చూశాను. పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు. కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను. అదేంటి బావా, ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? సరే, ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మా నాన్నే. అమ్మా నాన్న ఆ, అనాథరం చెప్పాడుగా మనకి. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ. ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే. ఏవో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వెధవులకి, బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు. ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది. ఈ కుర్రాడు గురించి చెడుగా మాట్లాడితే నాలిక ఉడి కింద పడుద్ది. ఆహా, కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి. ఓహో. ఐశ్వర్యరాయ్ చూస్తే అమాంతం కావలించుకుని ముద్దు పెట్టుకుంటుంది. మరి అయితే ఇంకే. మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసేసేయచ్చు. అయితే క్షణం ఆలస్యం చేయను. శుభం. అశుభం. అశుభానికి ఎడచేయి వాడరాయా. అశుభం. రా మంజుల, నేను నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. ఆఫీస్ పని మీద? అవును. ఏ సారీ మాధవి, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వేం బాధపడకు, మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను. బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. బాయ్. మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేశా కదా, అయినా అంత కోపమా? రాత్రి భోంచేసావా? నేను లేనని తినకుండా పడుకున్నావా? నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఏంటి వినపడలేదా? పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతావే? చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికాకు అక్కర్లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఉద్యోగం ఊడిందని తెలిసి. అంటే మాధవి, నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఎంతో ప్రేమగా నటించి ఎందుకలా మోసం చేస్తారు చెప్పండి. శ్రీనివాస్, శ్రీనివాస్, ఏవయ్యా శ్రీనివాస్, ఒకసారి బయటకు వస్తావా? మీ అమ్మా నాన్న వచ్చారు. ఓసారి బయటికి రావాయా? నీకు పెళ్లిగారేదని ఎవరో పిల్లని ఇవ్వడానికి వచ్చారయ్యా. ఏమిటి, ఇతనికి పెళ్ళయిందా? మాకు తెలిసి ఒకే పెళ్ళయింది, ఆవిడే ఆ ఒక్క పెళ్ళాం. ఏమిటి మీ అమ్మ నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని? అవ్వా, మా సంగతి తెలియక వాళ్ళు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా. ఏంటండి ఈ నాటకం? మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు.
వాళ్ళు బతికుండగా అలా చెప్పడానికి సిగ్గుగా లేదు. అమ్మా దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకుంటుంటారు అతనే వరకు. ఏమిట్రా ఇదంతా? మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా? అది కాదు నాన్న. చేసింది చాలే, సమర్థించుకోకు. నువ్వే మనిషివా, ఇలా చేస్తావు అనుకోలేదు. మీకేం చేశాడేంటి? చీట్ చేశాడండి. ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకుని 50,000 బిల్లు చేశాడు. పైగా 2 నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు. ఆగండి రమణ, ప్రతి నెల ఈయన అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు? ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్. ఛీ! మరి ఎస్టీడీ గొడవ ఏంటి? ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం. పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం. డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు. దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్. విన్నావుగా, అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు. ఈ బిల్లు డబ్బు ఆ 2 నెలల అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే. ఏం శ్రీనివాస్, నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా? నీ ఉద్యోగం చూసి నీకు 2 లక్షలు అప్పు ఇచ్చాను, ఇప్పుడు అది పోయింది. నా బాకీ ఎలా తీరుస్తావు? ఏమయ్య పెద్ద మనిషి, ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా? తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని నువ్వో తండ్రివి, అతను కొడుకు. చచ్చా పదండి. ఇదిగో శ్రీనివాస్, ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా. పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ అయిపిస్తా. సేట్ సామానంతా తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి? ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాడేవయ్యా. పార్వతీ పరమేశ్వరు లాంటి అమ్మా నాన్నని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నాం. ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు. తల్లిదండ్రి చచ్చిపోయారని అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడమే నయం. సైలెన్స్! ఎవరు మాట్లాడకండి. 35 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా 65 ఏళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను. జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా? రిటైర్ అయి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం. నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని వచ్చావురా. నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా. 3 నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు. నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు. నిన్ను కన్న పాపానికి అనా పైసలతో సహా ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను. అయ్యా, నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళండి. శ్రీనివాస్, ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం. పైసలు జల్దీ అరేంజ్ అయ్యి. వీడి తెలివికి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని కాదు. ఒరేయ్, చచ్చిపోయిన నీ తండ్రికి తద్దినం పెట్టకపోయినా పర్వాలేదు, చేసిన అప్పులు తీర్చరా. అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి. అమ్మా, చచ్చిపోయిన మీ అమ్మ ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు. ఇవాళ నీ పుట్టినరోజా? కాదు, నా కళ్ళు చల్లబడ్డ రోజు. ఎలా? ఎలాగంటే ఆ పెళ్ళాం పిచ్చోడు ఊరంతా అప్పులు చేసి చెప్ప చెంది తెచ్చాడుగా. అవునవును. ఇప్పటిదాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్తని, మనం వాళ్ళగా ఉండట్లేదని మన పెళ్ళాలు మనల్ని ఆడిపోసుకున్నారు. ఇక నుంచి వాడు తిడతారు. ఇదిగో కుక్కతోక, రావయ్యా నువ్వు నేర్చుకుంటూ రండి. తీసుకోండి. కమింగ్ కమింగ్. తీసుకోండి. ఎందుకు స్వీట్? ఆ పెళ్ళాం పిచ్చాడు వీధిని పట్టాడుగా, అందుకు. ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా? సిగ్గులేదు? ఛీ! ఏం కూర్చోవరా కుక్కతోక? మా బాస్ రా అంటారా? 10 ఏళ్లుగా కుక్క తోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావైన ఆయన ఒక ఏడుసను, నువ్వు ఒక ఐన్స్టీను. అసలు ఏంట్రా నీ పరిశోధన? 10 ఏళ్లుగా కుక్కతోక వంకర తెస్తానని 10 లక్షలు ఖర్చు పెట్టావు. మీ నాన్న అక్కడ మొత్తుకుంటున్నాడు. ఏంట్రా నీ రీసెర్చ్? కుక్క తోకని ఎలాగైనా వంకర తీయచ్చు గాని మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు. మీ తాగుడికి పేకాటికి ఆరోగ్యాలు పాడవుతున్నా, మీ భార్య బిడ్డలు బాధపడుతున్నా మీరు మాత్రం మారరు. మీ బుద్ధుంది చూశారు? కుక్క తోక కన్నా తక్కువ. ఇప్పటికి ఇదే నా రీసెర్చ్. పోరా కుక్కతోక, నువ్వు చెప్పిందండి మాకు. తిరుబావాలంటూ చేర్స్. ఈ మెరుపు తీగ ఎవరు బావా?
ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి నడిచొస్తున్నట్టుంది కదూ. అవును. పెళ్ళాం పిచ్చోడు ఇంట్లోకి వెళ్తుంది. అట్లాంటి పెట్టని ఇంటికి రప్పించుకున్నాడంటే ఆడటవుతాడు పిచ్చోడు, మనము పిచ్చోడు. శ్రీనివాస్ ఉన్నాడా అండి? మీరెవరు? నేను శ్రీను చిన్ననాటి స్నేహితులు. లేరు, బయటికెళ్లారు. ఎప్పుడొస్తాడు తెలీదు. మొన్న కనిపించి ఈ అడ్రస్ ఇచ్చారు, చూసి వెళ్దామని వచ్చాను. సర్లేండి, మళ్ళీ వస్తాను. మంచిది. ఆ మాధవి ఈ పిల్లని వెళ్ళగొట్టి బళ్ళును తలుపేసుకుందంటే ఇదేదో టీవీ సీరియలే బావా. ఎర్ర పిల్ల తెల్లమొహం వేసింది బావా. ఇది ఫస్ట్ ఎపిసోడ్. హాయ్ ప్రియా, ఏంటి ఇటు నుంచి వస్తున్నావు? మా ఇంటికి వచ్చావా? అవును, నువ్వు లేవని వచ్చేసా. ఓహో, మా ఆవిడ బాగానే మాట్లాడిందా? పద ఇంటికి వెళ్దాం. ఆహా, ఇప్పుడు కాదులే, తీరిగ్గా తర్వాత ఎప్పుడైనా వస్తాను. వచ్చి నీ పెళ్లి పుస్తకం చూస్తాను. హ, నా పెళ్లికి శుభలేఖే లేదు, పెళ్లి పుస్తకం కూడానా? కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, పద. సరే. అమ్మో, ఎవరా పిల్ల? ఆ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? ఎంతకి తెగించాడో చూసావా? అవును, మాధవ్ అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నాడా ఏంటి? నాకు అదే అనిపిస్తుంది. ఏంటో. మాధవి, ఏంటి? నీతో ఎలా చెప్పాలా అని. ఏమైంది? చూడకపోయినా బాగుండేదమ్మా. దాస్తే నీ కాపురం కూల్చిన వాళ్ళం అవుతాం. నా మేలు కోరిన వాళ్ళే అయితే ఏం దాచకుండా చెప్పండి. ఇప్పుడే మన బీచ్ చివర్లోనే ఎవరితో టిప్ టాప్ గా ఉంది, దాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మీ ఆయన. శుభ్రంగా ఇంట్లోకి వస్తున్నాడే, దాన్ని చూడగానే ఆగి అట్నుంచి అట్టే తీసుకెళ్లిపోయాడు. నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నాం. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదూ. అది కూడా పెద్ద నాటకం అనిపిస్తోంది. అసలు ఎలా జరిగిందమ్మా మీ పెళ్లి? గుడ్ మార్నింగ్ మాధవి, ఐ లవ్ యూ. అలా కోపంగా చూడకు, ప్లెజెంట్ గా చూడు. ఆకుపచ్చ చీర కట్టుకుని నువ్వు భరతనాట్యం చేస్తున్నట్టుంది ఈ పార్కు. నా కళ్ళతో చూడు. ఏ మిస్టర్, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రోజు ఫ్లవర్ బొకే ఇస్తున్నావు, రోజు ఐ లవ్ యూ చెప్తున్నావు. ఏంటిది? హలో, మొట్టమొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది నీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్తోంది నీ కన్ఫర్మేషన్ కోసం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరెంతో ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇలా వెంటపడి వేధించడం ఏమైనా బాగుందా? వెంటపడి వేధించటం ఏమన్నా బాగుందా? వా, మీ వాయిస్ లో మ్యూజిక్ ఉంది. ఇంకొకసారి చెప్పావంటే అదే నా సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా చేసుకుంటాను. ప్లీజ్. నీ కళ్ళల్లో నా రొమాంటిక్ గెలాక్సీలున్నాయి. నీ ఎర్రని పెదాల్లో టూటీ ఫ్రూటీ తోటలున్నాయి. నీ గడ్డం చిన్నప్పుడు నేను బుగ్గన పెట్టుకున్న బెల్లం ముక్కలా ఉంది. ఇక చాలు మీ వర్ణన. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు, నా వెంట పడద్దు. వద్దు అనగానే ఆగిపోయేటట్టయితే అది ప్రేమలా అవుతుంది? మిస్టర్, మీకు ముందే చెప్పాను, కింద శుక్రవారం నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎల్లుండే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. తాంబూలాలా? నీకా? ఎల్లుండా? తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లిళ్ళు ఎన్ని ఆగిపోలేదు. ఆఖరి నిమిషంలో తాళి కట్టేటప్పుడు ఆగండి అని ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోలేదు. సో నా హోప్ నాకుంది. ఏంటండి మీకున్న హోపు? తల్లి తండ్రి ఉన్నవాడికి మా అమ్మ నాన్న నన్నిచ్చి పెళ్లి చేయరు. అత్త మామల ఆరలతో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క కూతుర్ని నేను. మా అమ్మ నాన్న ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. నువ్వేం వరి అవ్వకు బాసు. నీ లవర్ కుదిర్చిన మ్యాచ్ చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. నోరు మూసుకో. నా పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మరి అదే నీ మ్యారేజ్ ట్రయల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో, చాలా చీప్ గా ఉంటది. నాలాంటి ఏదో ఎవడన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి 1000 అబద్ధాలు ఆడైనా నీ మామ బుర్ర గిర్రని తిప్పి నీ కాలు కడిగిచ్చాను అనుకో, క్రెడిట్ నాకు, ఆ రెస్పెక్ట్ నీకు. చైతి, వెంటనే వెళ్ళి 1,00,000 అబద్ధాలాడైనా సరే నా లవ్ ని సక్సెస్ చేయి. ఇలా అన్నా బాగుంది. ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను. నువ్వు 3 ముళ్ళు వేసుకో, 3 నిద్రలు చేసుకో. జై ఘటోద్గజ.
నీ బోడి రాయబారం చాలు, నోరు మూసుకుని వెళ్ళు. మైండ్ యువర్ టంగ్. నాది బోడి రాయబారమా? బోడి నువ్వు, బొత్సు నేను. చెప్పుచ్చు కొడతాను. పిచ్చివాగుడు అక్క, పో బయటికి వెళ్ళ. వెళ్తాను. హ, అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడిగా చేసుకునే అర్హత నీ మొహాన రాసిలేదు. ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం? అది చెప్పే వెళ్తాను. పసితనంలోనే వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథగా పెరిగి స్వయం కృషితో ఎంబీఏ చేశాడు. బిజినెస్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. 4 చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు. నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా? పుస్తకాలు కొనిచ్చావా? కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకైనా ఇచ్చావా? అదే నా ఫ్రెండ్ ఎంతో మందికి సహాయపడుతున్నాడు. నువ్వు నీ కూతురికి బిల్గేట్స్ కొడుకుని తేయగలవేమో గాని నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు. మైండెడ్. మా అమ్మా నాన్న దివిసిన్ తుఫాన్ లో కొట్టుకుపోయారని చెప్తావా? సెంటిమెంట్ కోసం అని చెప్పాను. అయినా నువ్వేగా 1,00,000 అబద్ధాలు ఆడైనా నా లవ్ సక్సెస్ ఏమని చెప్పింది. మరి ఇప్పుడు కొడతావే? 1,00,000 అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా. హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా? చిచ్చి తీస్తా. పార్టీ ఇస్తావనుకుంటే పార్టీ తీస్తున్నావు బాసు. నోరెత్తితే చంపేస్తా. బాసు సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను, సింపతి వర్కౌట్ అయింది. నువ్వు కూడా అదే మెంటన్ బాసు. విచిత్రమైన సుముహూర్తం. తాంబూలాలు పుచ్చుకుందామా? కానివ్వండి. ఓం ధ్రువంతే. ఆగండి. మాధవి, నీకు పెళ్లి తాంబూలాలు జరుగుతున్నందుకు నా అభినందనలు. నేను ప్రేమలో విఫలమైనందుకు నా ఆత్మాహుతి. ఏంటే అఘాయిత్యం బుద్ధి లేకుండాను ఈ సంబంధం చెడగొట్టాలని వచ్చావా? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పాను, మీకు చెప్పాను. కానీ మీరు పట్టించుకోలేదు. నేను 2 చేతుల్లో సంపాదిస్తున్నాను. నన్ను కాదనడానికి, అతన్ని అవునడానికి కారణం ఏమిటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయట మీతో నాకు మాటలు అనవసరం. చూడు మిస్టర్, 2 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు అరిగేలా మాధవ్ చుట్టూ తిరిగాను. 2 చేతులు అరిగేదాకా లవ్ లెటర్స్ రాశాను. మాధవి, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్న అడిగాను, బతిమాలాను. కానీ నా మాట వినిపించుకోకుండా ఈ తాంబూలాలు ఏర్పాటు చేశాడు. కంగ్రాట్స్. ఇంకా మీరు మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. అగ్ని సాక్షిగా చేసుకోండి. ఇప్పుడు నేను ఆహుతి అవుతాను కదా, నా చితి చుట్టూ తిరుగుతూ చేసుకోండి. సార్, ప్రపంచంలో మహాప్రేమికులు ఉన్నారని విన్నాను, నవలల్లో చదివాను, సినిమాల్లో చూశాను. ఈ రోజు స్వయంగా చూస్తున్నాను. ఏమండి, మీరు ఏంటి పెళ్లి చేసుకోండి. మీరే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. పిన్ని, బాబాయ్, పదండి. ఇంకా పెట్రోల్ బట్టలు ఎందుకు? వెళ్ళి మార్చుకుండ్రా, తాంబూలాలు పుచ్చుకుంది కానీ. ఇప్పుడే వస్తాను. ఇవిగోండి మా అత్తమామలకు బట్టలు, మాధవికి చీర, తాంబూలాలు ఇప్పించండి. ఒక్క క్షణం పొందులు గారు, అతనికి పెళ్లి కదా, పెద్ద మనుషులు వచ్చారు. పిలవండి. రండి సార్. ఎస్ఐ గారు, అతనే అఘాయిత్యం పెళ్లి కొడుకు. అరెస్ట్ చేయండి. నువ్వు నోరు తీసుకుని లోపలికి వెళ్ళు. అల్లుడిని చేసుకుంటాను పిలిచి అరెస్ట్ చేస్తాను. నలుగురిలో నా పరువు తీసి నిశ్చితార్థం ఆపాం. ఎస్ఐ గారు, వాడిని ఈడ్చుకెళ్ళండి. ఆగండి. ఇతనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇట్రామా. చూడండి, తప్పుడు సమాచారం ఇచ్చి 2 ప్రేమికులను విడదీయాలని చూస్తున్నారా? ఇందుకోసం పోలీసులను ఉపయోగించి మా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా, మీ పెళ్లికి పెద్దలు అడ్డం చెప్తున్నానని రిపోర్ట్ రాసిస్తే మీ పెళ్లి మేం జరిపిస్తాం. లేదా తాంబూలాలు చెడగొట్టిన దానికి ఇతను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వద్దు, అరెస్ట్ చేయకండి. గుడ్. అలాగని మీరు రిపోర్ట్ రాసివ్వండి. పదండి. అమ్మా మాధవి, వెళ్ళండి. మన పరువు ప్రతిష్టల కంటే వాడే దానికి ఎక్కువయ్యాడే. వెళ్ళండి, వెళ్ళు. వాడుతూనే వెళ్ళు. మళ్ళా ఈ గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు.